తెలంగాణ ప్రజలక కేసీఆర్ గారిని దేవడంలో మళ్ళీ లాభం. కానీ ఎట్ ద సేమ్ టైం నష్టం ఏంటిది అని అంటే గ్యారంటీలు, ప్రజలకు కావాల్సింది గ్యారంటీలు. ఈ కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి ఓట్లేసారు. ఈ కాంగ్రెస్ డిక్లరేషన్లు మోసపోయి ఓట్లేసారు. 420 హామీలకు నమ్మి ఓట్లేసారు. ఇలా అవి చర్చకు లేవు కదా. చర్చ ఏమైపోయింది? పొద్దున్న లేస్తే అగో కేటీఆర్ గారి మీద విచారణ అంట, అగో హరీష్ రావు గారి మీద కేసు అంట, అగో బీఆర్ఎస్ పలానా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, వీళ్ళు వాళ్ళు అరెస్ట్ అంట. ఇలా రోజుకొక మాట చెప్పి గడిపేస్తున్నారు. సంవత్సరంన్నర ఎంక్వైరీలతోని తప్పుడు కేసులతోనే అయింది. ఈ సంవత్సరంలో మీ ఎన్ని డిక్లరేషన్లు అయినాయి? మీ 420 హామీలో కనీసం 20 హామీలన్నా చేసిరా? నిన్న చూసినాం కదా. ఇలా చూడండి, ఇవాళ దేశం మొత్తం జాతీయ మీడియా నిన్న మాట్లాడుకుంటుంది, తూతూ అంటుంది. బస్ పాస్ పిల్లల మీద మీరు ధరలు పెడతారా? జనరల్ బస్ పాస్లు, స్టూడెంట్ బస్ పాస్లు పెంచుతారా? చేసిన నువ్వు ఒక్క స్కీమ్ ఉచిత బస్ అని చెప్పుకొని దాంట్లో కూడా నువ్వు ధర పెంచినావు. కానీ ఇవాళ మనం అది మాట్లాడుతున్నామా? లేదు. ఎందుకు? ఇలా కేసీఆర్ గారు విచారణ వచ్చారు. ఇట్లా ప్రతి ఒక్క అంశం మాట్లాడదామంటే కేటీఆర్ గారి మీద కేసు, కేటీఆర్ గారి ఇంట్లో విచారణ, లేకపోతే హరీష్ రావు గారు. నిన్న హరీష్ రావు గారిది ఏమైంది? తప్పుడు కేసు అని హైకోర్టు కొట్టేసింది. సో ఇవాళ కేవలం రాజకీయ కక్షతోని విచారణలు చేపడుతున్నారు. దీంతో ఏం ఉపయోగం లేదంటారా కమిషన్ వల్ల? అబ్సల్యూట్లీ ఏం లేదండి. ఒకటేంటిదంటే పెడతా అంటారు కదా. ఒకటి నంబర్ 1, ఇది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసిన కమిషన్. జైలు కేసీఆర్ గారికి కొత్తనా? రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తూ అడ్డంగా ఆ కేసులు వేరు, ఈ కేసు వేరు కదా. తెలంగాణ ఉద్యమ కేసు అవి అంటే జనాలు యాక్సెప్ట్ చేసారు, కానీ ఇలా కరప్షన్ కేసులో పోతే కరెక్ట్ ఉండదు కదా. ఇది కరప్షన్ కేసు అని ఎవరు తేల్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మంచి చెప్పుకోలేదు ఓట్లు అడగడానికి. మేము 2500 హామీ ఇచ్చినాం, మాకు హైదరాబాద్ వాళ్ళు ఓటేయండి. మేము హైడ్రాన్ తెచ్చినాం, మాకు హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయండి. మేము మూసీ తెచ్చి ఇల్లు కూల్చివేసి డిపిఆర్ రాకముందే ఇల్లు కూల్చేసినాం, మాకు ఓట్లు వేయండి. మేము తులం బంగారం ఇచ్చేసినాం చెప్పగానే మాకు ఓట్లు వేయండి. చెప్పేటట్టు ఉన్నదా? లేదు కదా. అందుకే నెగిటివ్ అజెండా. కేసీఆర్ గారు ఇట్లా చేసిర్రట, కేటీఆర్ గారు ఇట్లా చేసిర్రట. ఇవాళ నీకు ఇవన్నీ కూడా సంవత్సరంన్నర కంటే ముందు తెలియదా? హామీల గురించి మాట్లాడితే కాళేశ్వరం మీద విచారణ జరిపి కూడా హామీల్లో ఒకటి కదా కాళేశ్వరం. ఇవాళ నీళ్లు మనం తాగుతున్నాం, నీటి ఇబ్బంది లేదు. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళి తాగుతున్నాం? ఏడికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి? కాళేశ్వరం నుంచి కాదా? ఎస్ఆర్ఎస్పి ఖతమైపోయిన పరిస్థితి, దాన్ని స్థిరీకరణ చేసింది కాళేశ్వరం కాదా? తుంగతుర్తి వరకు ఇవాళ పోతుంది కాళేశ్వరం నీళ్లు, మరి అది మెయిన్ చేసింది కాదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంవత్సరంలో నువ్వు కట్టేసినావా? పోయి మొన్న రివ్యూలు చేసినావు కదా 90% అయిందని. మరి ఎవరు చేపట్టి అయింది? అది కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు ఇన్ని చేపట్టిన తర్వాత నువ్వు అది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అసలు ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంట. ఇంకోటి చలో నువ్వు అన్నట్టే అవినీతి ఆరోపణ అని అనుకుందాం. మరి అందులో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ని కూడా విచారణకు పిలవాలి కదా. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా పిలవాలి కదా. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అందులో 1,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చింది కదా. మరి ఎందుకు ఆయన పిలవలే? చలో ఇంకోటి రీడిజైనింగ్ అనే ఆరోపణ వేసినావు. ముగ్గురు మంత్రులు సంతకం పెట్టిర్రు. హరీష్ రావు గారిని పిలిచినావు, వచ్చిండు, సమాధానం చెప్పిర్రు, వెళ్ళిర్రు. ఈటల రాజేందర్ గారిని పిలిచినావు, వచ్చిండు, సమాధానం చెప్పిర్రు, వెళ్ళిర్రు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎందుకు పిలవలేదు నువ్వు? తుమ్మల నాగేశ్వరరావు గారికి నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా, ఆయన కూడా మెంబర్ ఆఫ్ దట్ సబ్ కమిటీ కదా. అంటే ఇక్కడ రాజకీయంగా కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయాలి. నీ కాంగ్రెస్ మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని కాపాడుకోవాలి. దీంతోనే అర్థమవుతున్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్ మీద విచారణ ఏమన్నా అయిందా? కనీసం ఏమన్నా సిఐడియో, సిబిఐయో, హైకోర్టు ఏమన్నా అయిందా? 8 మంది చనిపోయారండి. ఇవాళకి 6 శవాలు దొరకలేదు. యాంబర్ రిపోర్ట్ చెప్పింది ఇది కట్టకండి, ఇది కూలిపోయే పరిస్థితి ఉందని ముందే చెప్పింది. అయినా బేఖాతరు చేసి కట్టిర్రు. హంతకులు కాదా మీరు? నంబర్ 1. సుంకిశాల కొలాప్స్ అయింది, దాని మీద ఏమైనా విచారణ అయిందా? పోనీ కొడంగల్ కాంట్రాక్టు రాఘవ మేఘాకి ఇచ్చినావు, దాని మీద ఏమైనా విచారణ అయిందా? అది కాకుండా ఇది ఒకటే విచారణ. ఎస్ఎల్బీసీని ఆపి నల్లగొండ ఎండబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎందుకు ఆపినామో మేము చెప్తున్నాం కదా. ఇది జరుగుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆపిర్రు. ప్రాణాలు ముఖ్యం కదా. అందులో ఆ రోజు 50 మంది పోతుండే, 55 మందా అంతమంది అక్కడ లోపల స్టాఫ్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ బయటికి ఉరుకొచ్చారు. పాపం 8 మంది అధికారులనే చిక్కిపోయారు. మరి దాని హత్యకు కారణం ఎవరు? హత్యనే అది బరాబర్. మేము ఆపినాము అని అంటే దానికి కారణం ఏంటిది? ప్రయత్నం చేసినాం, కొన్ని కిలోమీటర్ల సురంగం తవ్వినాం, ఈ రిపోర్ట్ వచ్చింది, ఇది వయబుల్ కాదు అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు నిలబడి ఈ ఎస్ఎల్బీసీ ఏంటిదయా, ముంగడికి పోలేము, వెనుకకి రాలేము, ఎందుకు తెచ్చిరా అని చెప్పిరా లేదా? హీ ఈజ్ ఆన్ రికార్డ్. అది చెప్పిండ్రు.
చెప్పినట్టే జరిగింది. దేశ ప్రధానమంత్రి కూడా ఇది కాళేశ్వరం అనేది కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుర్ల ఫ్యామిలీ ఏటీఎం లా మారిందని చాలా సందర్భాలు చెప్పారు. అంటే దేశ ప్రధానమంత్రి కూడా అన్ని కూడా ఐడియా లేదంటారు దేశ ప్రధానమంత్రి గారు ఏ సమయాన్ని వచ్చి చెప్పారో నాకు కొంచెం చెప్పండి. ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ లాభం రావాలంటే ప్రచారం చేయాలి కదా. ఇంకోటి ఏమని చెప్పారు, జనాలు నమ్మిరు కదా. కేసీఆర్ గారు నన్ను కలవాలి, నాతో కలిసిపోవాలి అని అనుకున్నారు. కలిసిర్రా మరి? ఎలక్షన్లు అప్పుడు పోటీ చేసిర్రు, వాళ్ళని థర్డ్ ప్లేస్కి అయితే నెట్టినాము. కలవలేదు కదా. ఇవాళ కూడా పోటీ చేస్తాం, రేపు కూడా పోటీ చేస్తాం. సో ప్రధాని గారు కూడా కాళేశ్వరంలో అవినీతి నమ్మిందంటే జనాలు నమ్మిరు కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా. చూడండి, దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారో అట్లా చెప్తారు. రేపు పర్మనెంట్గా అయితే అది ఉండదు కదా. ప్రజలు కూడా చూస్తారు ఈ ఆరోపణ ఏమన్నా ఆధారం ఉందా, నిరాధారమైందా. దాని తర్వాత ఆధారాలు లేని ఆరోపణ అని అంటే ఖచ్చితంగా రేపు ప్రజలే వీళ్ళకు గుణపాఠం చెప్తారు. ప్రజలు అల్టిమేట్గా ఏం కోరుకుంటారు, నువ్వు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని. అది కాకుండా నువ్వు కేసులు 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 అనుకుంటూ పోతే ప్రజలే దింపేస్తారు. కాళేశ్వరం కరెంటు బిల్లులు ఎక్కువైపోతలేవా? మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ మొత్తం దానికి 10,000 కోట్లు అవుతున్నాయేమో ఖర్చు సంవత్సరానికి ఏం చెప్తూ ఉన్నారు, మీరేమంటారు? బ్రదర్, మీ సంగతి నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు 2014 కంటే ముందు మా ఇంట్లో బ్లూ కలర్ డ్రమ్ ఉంటుండే. 2 క్యాన్లు మోసుకొని వచ్చి మేము, మనకు స్కూటీలు ఉన్నా స్కూటర్లు ఉన్నా, నీళ్లు తెచ్చుకొని పెట్టుకుంటుండే. వారం రోజులకి ఇంత నీళ్ళు సరిపడాలని. అలాంటి పరిస్థితి నుంచి కోవిడ్లో అందరం ఇళ్ళల్లో ఉన్నాం. కోవిడ్ అంటే ఏంటిది, చేయి కడుక్కోవాలి కలవగానే. అంత నీళ్లు పోయినా కూడా నీటి ఇబ్బందులు కాలే. ఎవరు చేపట్టి పోనీ కరెంటు, ముందు కరెంటు మనము హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఫలానా ఈ టైమింగ్ అని మెన్షన్ చేసుకుంటుంటే కరెంటు కోతలు. అట్లాంటి కరెంటు ఇబ్బందుల నుంచి దాటి వేసింది ఎవరు, కేసీఆర్ గారు. ఇక అలాంటి కేసీఆర్ గారు అన్ని సమస్యలకు ఆర్థికంగా రాష్ట్రం చితికినా పడ్డా సరే కానీ అలాంటి ప్రాజెక్టులు చేయాలంటారు. ఇప్పుడు అట్లయితే మరి ఈ దేశం మొత్తాన్ని అందరు జైల్లో ఉండాలి. నరేంద్ర మోదీ గారు కూడా జైల్లో ఉండాలి. ఎన్ని లక్షల కోట్లు అయింది ఇవాళ? 200లకు వచ్చేసిందా? 50 లక్షల కోట్లు 2014 నుంచి 200 లక్షల కోట్లకు అప్పు తీసుకొని వచ్చారు. మోదీ గారిని వేసేద్దామా మరి? లేదు, రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే నేను అసలు అప్పులే తీసుకున్నాను అన్నారు. 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు అప్పు చేసేసారు సంవత్సరంలో. మరి వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు. కేసీఆర్ గారు ప్రజల మీద ఇబ్బందులు పడనీయలేదు. ప్రజల మీద ఇబ్బందులు పడ్డాయా? ఇట్లా బస్ పాస్లు పెంచాలనేమో, లేకపోతే కరెంటు బిల్లులు పెంచాలను, లేకపోతే ఇంకేదో బిల్లులు పెంచాలను, లిక్కర్ ధరలు 15% పెంచాలను, ఇసుక ధర 1,200 నుంచి 2,000కి అయింది. సో ఇది ఈ ప్రభుత్వ చాతగానితనం. కేవలం బురద జల్లడం మాత్రమే. కానీ వాళ్ళకి సమయం ఉన్నది. ఈ 3 సంవత్సరాలైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడిపియండి. థ్యాంక్ యూ సో మచ్.